పెంచారు మీరు. ఇంతకుముందు 5 ఎకరాలకే ఉన్నది. 10 ఎకరాల వరకు 90% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ. అవును, దానివల్ల మనకు ఉపయోగమైంది సార్. తర్వాత ఈ రిజర్వాయర్లలో నీళ్లు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లకు ఇబ్బంది లేదు. మా ఏరియా నుంచి కాలువ వస్తుంది పైన, రిజర్వాయర్ కిష్పార్ రిజర్వాయర్ అని ఉంటుంది, దాని నుంచి దీనికి వస్తుంది సార్. ఏ పంట వేశారు మీరు? సార్ ఇవి వచ్చేసి మధ్యలో వచ్చేసి జామ సార్, మిగతాది మామిడి సార్. మామిడి జామ డెన్సిటీ పాపులేషన్ ఉన్నారు కానీ కొంచెం డిస్టెన్స్ తగ్గించి ప్రూనింగ్ చేస్తాం సార్. ఇది పర్మనెంట్ గా ఉంటుందా మామిడి? కొన్ని రోజులు పర్మనెంట్ ఉంటుంది సార్. ఇవి కొద్దిగా పెద్దగా అయినాక ఇవి రిమూవ్ చేస్తాం. ఈ రిమూవ్ చేస్తారు, మామిడి ఉంటుంది. మామిడి ఉంటుంది సార్, చెట్టు పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది క్రాప్ కి? ఇది 1 year నుంచి వస్తుంది సార్. కాకపోతే చెట్టు పెద్దగా అయితేనే కాయలు ఎక్కువ వస్తాయి సార్. అదే అంటే అది 4 ఏళ్ళు పడుతుందా? 4-5 ఏళ్ళు. 4-5 ఏళ్ళు. ఇదైతే 1 year నుంచి క్రాప్ వస్తుంది సార్. ఎన్ని వేస్తున్నారు? అవి ఎన్ని వేస్తున్నారు ఎకరాకి? ఎన్ని వేస్తున్నారు సార్? మామూలుగా అయితే ఇవి 120 అట్లా వేస్తాం సార్. కానీ దగ్గరగా వేయడం వల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ పాపులేషన్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు సైంటిఫిక్గా వేస్తున్నారా? సైంటిఫిక్గానే సార్. ఇప్పుడు దీనివల్ల నీకు మామిడి మార్కెట్ అవన్నీ పర్వాలేదా? వేరే పంటలు కూడా వేసుకోవడం బెటరా? వేసుకోవడం బెటర్ సార్. ఇది ఇప్పుడు ఇవి లోకల్గా పోతుంది సార్. ఈ మార్కెటింగ్ జామ, మామిడి మామూలుగా పోతుంది సార్. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టావు కదా, అవును. ఇదేంటి ఇప్పుడు నీ దీంట్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద? ఇది ఫెర్టిగేషన్కు కూడా ఉపయోగించేది సార్. అది ఆటోమేషన్ మన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు సార్. ఇంకా రాలేదు మాకు, కొత్తగా శాంక్షన్ చేశారు. అవును సార్, అది కూడా ఇస్తామని చెప్పారు సార్. సబ్సిడీ అదే మొత్తం ఎరువులు కూడా దాంట్లో వచ్చాడు సార్. ఆటోమేటిక్గా టైమింగ్ పెట్టాడుగా, టైమింగ్ సెట్ చేసి దాని ప్రకారం వస్తుందని చెప్పారు సార్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వల్ల మీకు లాభం ఏంటి సార్? ఒకటి, రైతులకి శ్రమ తగ్గింది. 2, నీటి మెయిన్ ఈ రాయలసీమ జిల్లాలో అనంతపురంలో నీటి కరువు ఎక్కువ సార్. తక్కువ నీరుతో ఎక్కువ ఎకరాలు. ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మామూలుగా 1 ఎకరాకు వాడే నీళ్లు 5 ఎకరాలు వాడుకుంటాం సార్ మేమైతే. ఈ క్రాప్స్కి అయితే మొక్కజొన్న అట్లాంటివి అయితే ఒక 5 acres అవుతుంది సార్ ఒక మోటార్తో. మోటార్స్ అది 1 ఎకరాకు వాడే నీళ్లు ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ వరికి వేసుకునే 1 ఎకరా నీరుతో దీనికి 10 ఎకరాలు పాటించుకోవచ్చు సార్. ఎందుకంటే కంటిన్యూగా పెట్టాం కదా సార్, గ్యాప్ ఉంటుంది. ఒక 2 రోజులు ఒక ఏరియా వదిలితే మళ్ళీ ఒక 2 ఎకరాలు అట్లా నీకు ఒక తడి ఇస్తే సార్. ఎండల కాలం అయితే అరటికి అయితే డైలీ ఇస్తాం సార్. అరటి ఎక్కువ వేస్తాం నేను. కొత్తగా ఇంకొక 5 లక్షల హెక్టార్లు హార్టికల్చర్ పెడుతున్నాం సార్. మన ప్రభుత్వం ముందున్నప్పుడు ఈ ఫ్రూట్ కేర్ అని ఒకటి ఇచ్చారు సార్, దేశాయ కంపెనీకి. వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేసేటట్లు మాకు నేర్పించినారు సార్. దానివల్ల ఎక్స్పోర్ట్ చేయడానికి మాకు ఈజీగా ఉంది సార్. ఇంకా కూడా చేయాలి, దీన్ని కంటిన్యూగా చేయాలి. ప్రపంచంలో మంచి క్వాలిటీ తయారు చేసి ఇంటర్నేషనల్ క్వాలిటీ అమ్మే పరిస్థితి రావాలి. దీన్ని బాగా లాజికల్గా తీసుకెళ్ళాలి. హార్టికల్చర్ వల్ల లాభం ఉందని నమ్ముతున్నారా మీరు? 100% సార్. దాన్ని కూడా ఈ డ్రిప్ మీరు ఎప్పుడు తెచ్చారు సార్? మేము వ్యవసాయం చేయగలుగుతున్నాం అంటే కేవలం ఈ డ్రిప్ వల్లనే. 63% ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసాం. మా ఏరియాలో అయితే 100% సార్. మీ దగ్గర అయితే 100% వచ్చింది. ఈవెన్ వేరుశెనగ ఇలాంటి పైర్లకు కూడా మేము డ్రిప్తోనే పండించుకుంటున్నాం. మొక్కజొన్నకి అన్ని దానికి దీన్నే వాడతాం. దీన్నే వాడుతుంది. అలా సంతోషమ్మా. గుడ్. ఇంకేమైనా చెప్పాలా? థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు? నమస్కారం. ఏంటి ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఇది ఆప్మూన్ మోడల్ సార్. ఇది మొదటగా ఆఫ్రికాలో చేశారు సార్. మన అనంతపురం కూడా అలాంటి పరిస్థితి కాబట్టి 3 ఏళ్ల కిందట మొదలు పెట్టాం సార్ సత్సాయిలోను అనంతపూర్లోను. దీని అడ్వాంటేజ్ ఏమంటే సార్, ఈ ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్ వచ్చినాక సార్ ఉన్నట్టుండి హెవీ రైన్స్ వస్తాయి సార్. 50 mm, 100, 150, 270, 14 mm మనకు 2021లో కదిరిలో పడింది సార్ ఒక నైటే. అందుకంటే అలాంటి వర్షం పడితే 100-200 కూడా పడతాయి సార్. అలాంటి వర్షం పడినప్పుడు పొలంలో ఎక్కడిదెక్కడ నీళ్లు నిలబడిపోవాలి సార్. ఇలా ట్రెంచ్ తీసి సార్ అలా కట్టగడతాము. ఇలా కట్టడం వల్ల ఏమైతుందంటే స్లోప్ తగ్గుతుంది, అక్కడ నీళ్ళు నిలబడతాయి సార్. మొత్తం ఆ ఏరియా అంతా ఎక్కడిదక్కడ భూమిలో ఇంకిపోద్ది సార్. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఈ మన రాయలసీమలో
కోస్తాలోను ఉత్తర కోస్తాలో ట్రైనింగ్ ఇచ్చా సార్ నేను దీని మీద. ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం ఉందని తప్పనిసరి చేసి విజయ్ కుమార్ సార్ అందరికి ట్రైనింగ్ ఇప్పించారు సార్. ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు ఇక్కడ, మనం ఎన్ని ఎకరాలు చేస్తున్నాం? ఇప్పుడు ఈసారి మనము 30,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు ఎంతవరకు జరిగేది? ఇది ఇనిషియేట్ చేసాం సార్. ఇప్పుడు 500 ఎకరాలు అయింది మనకు 2 జిల్లాల్లోనూ. కొంచెం బాగా చేయాలి, తొందరగా చేయాలి. ఇది డిఆర్పిఎం మోడల్ అని సార్. ఇది ఎవరి 3 feet సార్. ఇవన్నీ సేద్యం చేసే పొలాలు బీడు పెట్టేశారు సార్. దిగుబడి ఏమి రాక ఇంకా వాళ్ళు సేద్యం చేసుకోలేరు, పశువులు లేవు. ఇంకా అలాగే పెట్టారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది సార్. అందుకని ఇప్పుడు ఏం చేసామంటే వాటికి ప్రతి 3 అడుగులకు ఈ 7 రకాల విత్తనాలు వేస్తాం సార్. వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ గంజామృతం పౌడర్ సార్. ఇది ఈ పౌడర్ మనం తయారు చేసింది. ఈ పౌడర్ ఏమంటారు దీన్ని? గంజామృతం పౌడర్ సార్. ఆవు పేడ జీవామృతం, గంజామృతం సార్. ఇది చేసి విత్తనాలు ఇవన్నీ ఇప్పుడు వేస్తాం సార్. మనం మార్చి ఏప్రిల్లో సోయింగ్ చేస్తాం సార్. ఇవన్నీ పెలటైజ్ చేసాం సార్. ఇవి కాటన్ విత్తనాలు సార్. ఇవి ఈ పెలటైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బంకమట్టి, గంజామృతము, బీజామృతం విత్తన శుద్ధి చేసి మనం యాష్ పౌడర్ వేసి చేస్తాం సార్. ఈ విత్తనం ఇప్పుడు పెట్టేస్తే మనము ఎప్పుడు వాన వస్తే అప్పుడు మొలుస్తాయి సార్. దాంట్లో వేసేస్తారు ఇప్పుడే ఆ సర్కిల్లో 7 రకాల విత్తనాలు వేస్తాం సార్. దాన్ని ఇంకేం తవ్వరా అవసరం లేదు, కొద్దికి తవ్వుతాం ఇంత సార్. సేద్యం చేసే అవకాశం లేదు కాబట్టి నేను అడిగేదంటే దాన్ని కొంచెం తవ్వుతారా? కొద్దిగా 2 ఇంచులు సార్. దాంట్లో వేసేస్తారా? వేసేస్తారు. 5 రకాలు సార్. దీంట్లో ఏం చేస్తామంటే ఇవి పెద్ద చెట్లు వచ్చేది సార్. ఆముదము, కంది, కాటను, అవి 6 అడుగులు 6 అడుగులు పెడతాం సార్. పెట్టేటప్పుడు గంజామృతం కూడా పెడతాం సార్. దాంట్లో అది కూడా వేస్తాం సార్. ఇది వేసి విత్తనాలన్నీ ఇది సద్ద సార్. ఇది ఈ కందులు ఇవన్నీ బయోడైవర్సిటీ ఒక 20-25 రకాలు వేస్తాం సార్. ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే పురుగులకి తిండి దొరుకుతుంది సార్. అది ఆప్టిమ్ అవుతుంది. మొత్తం ఎన్ని ధాన్యాలు ఉన్నాయి దీంట్లో? 25 మొత్తం. అది 25 సార్. ఇవి ఒక 7 సార్. 32 వేస్తారు. 32 వేస్తాం సార్. ఇవి మెయిన్ క్రాప్ సార్. అంటే ఫుల్ పంటలు ఇవి. ఇప్పుడు మనకు ఎంతవరకు రేపు రాబోయే రోజుల్లో ఆదాయం? ఏడాది అంతా వస్తుంది సార్ ఈ పంటలు. ఇప్పుడు వేస్తే ఒక సంవత్సరానికి వస్తుంది. సంవత్సరం హార్వెస్టింగ్ వస్తూ ఉంటాయి. వచ్చిన దాన్ని బట్టి తీసుకుంటాం. మళ్ళీ ఖరీఫ్ వరకు ఉంటుంది సార్. ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఎకరాకి? మనకు ఈ మెయిన్ క్రాప్స్ ఈ సజ్జలు సార్ 3 సార్లు పంట వస్తుంది సార్. మామూలుగా అయితే ఒకసారే సార్ వచ్చేది. ఇది 3 సార్లు టిల్లరింగ్ వస్తుంది సార్. అంటే మనం తీసేసిన ఈ గంజామృతం వేయడం వల్ల ఈ పంట అంతా సారం పెంచుకుంటాయి సార్. పంట వల్ల ఎకరాకి ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది మనకు ఒక 60,000 to 80,000 వస్తాయి సార్ ఎకరాకి. ఇవన్నీ కలిపి సార్ 1 by 1 ఫాలోడ్ బై నెక్స్ట్ ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్ వేయాలండి సార్. ఇదైనాక అంటే 2 ఏళ్ళు అయినాక నేల బాగా పదును పట్టుకునే గుణం వస్తుంది సార్. వానపాములు పెరుగుతాయి సార్. ఆ సాంద్రత పెరిగి నేల మెత్తగా అయ్యి పదును పట్టుకోవడం మొదలుపోయినాక హార్టికల్చర్ క్రాప్స్ పెట్టి ఇవి కింద వేస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా ఆఫ్ మోన్ ఎంత వస్తున్నాయి? ఎన్ని వేస్తారు ఎకరాకి? ఎకరాకు 1% స్లోప్ ఉంటే 70 వస్తాయి సార్. 2% స్లోప్ ఉంటే 200 వరకు వస్తాయి సార్. 3% ఉంటే 400 వరకు వస్తాయి సార్. స్లోప్ని బట్టి వేయాలి సార్. అంటే ఎక్కడిదక్కడ సార్. ఇవి దగ్గర అవుతాయి స్లోప్ తక్కువ ఉంటే. స్లోప్ పెరిగే కొద్దీ మనకు అవన్నీ డిసైడ్ చేస్తారు ముందుగా. స్లోప్ ఇవన్నీ మనం అంతా డిజైన్ చేసా సార్. నేను సక్సెస్ అయింది లాస్ట్ ఇయర్. అందుకని ఇప్పుడు చేస్తున్నాం సార్ మనం. ఇది మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 30 to 40% ఫాలో ల్యాండ్స్ అయిపోయినాయి సార్. అవన్నీ ఇప్పుడు వేస్తున్నాం. ఇవన్నీ మనం మన ఏపీసీఎన్ఎఫ్ ద్వారాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారాను అందరికి ట్రైనింగ్ ఇచ్చాం సార్. ఓకే, వెరీ గుడ్. చేస్తాం. ఏంటమ్మా మీరేంటి, మీ అనుభవం ఏంటి? ప్రకృతి వ్యవసాయం ఇది 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం సార్. ఇప్పుడు మనకి సంవత్సరం నుంచి ఆఫ్మూన్ మోడల్ మొదలు పెట్టారు సార్. నందిని సార్. ఓకే, నందిని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆఫ్మూన్ పెట్టారా? మన సార్ మాకు పరిచయం చేసి బ్రీడ్గా పెడుతున్నారు. బ్రీడ్గా లేకుండా భూమి ప్రతి ఒక్కటి పంటలు సాగు చేసుకోవాలి అని. దీనివల్ల మీకు ఒక అవగాహన వచ్చిందా? అవగాహన వచ్చింది సార్. ప్రకృతి సేద్యం మీద అవగాహన వచ్చిందా? అవగాహన చాలా వచ్చింది సార్. చాలా లాభం కూడా సార్. మాకు పెట్టుబడి కూడా చాలా తగ్గింది సార్. ఎంత తగ్గిందమ్మా ప్రకృతి సేద్యంలో? ప్రకృతి సేద్యంలో ఎకరాకి తక్కువ వస్తుంది సార్. 10,000 కింద తక్కువ వస్తుంది సార్ ఎకరాకి. ఎంత మిగులుతుంది, కెమికల్ మందులది తగ్గుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం ఎంతవరకు మీరే వాడుతున్నారా? మీది మేము వాడి పక్కన కూడా అమ్ముకుంటున్నాను సార్. నేను అన్ని అమ్ముకుంటున్నాను సార్. అచ్చా, వెరీ గుడ్. పిఎండిఎస్ సీడ్స్ సార్. ఇవి ఏంటా ఏం చేస్తున్నారు?
విత్తనాలు సార్ అది ఉమ్, మన భూమిలో వేసాం సార్ అది ఉమ్, ఉమ్. మొత్తం ఎంత చల్లేస్తారా? చిల్లరాలు చల్లుతాం, లేదంటే విత్తనం గొర్రెతో ఇచ్చేస్తాం సార్. విత్తన గుళికలు చేసుకున్నాం సార్. ఈ విధంగా 6 రకాలు అనేది మేము గుళికలు వేస్తాం. వేసుకుంటాం సార్. ఉమ్, వేసుకున్న తర్వాత ఇది కలియదుని వేసుకొని సార్ నెక్స్ట్ పంట పెట్టుకుంటాం సార్. ఉమ్. పంట ఏంటంటే రసాయనాలు ఏమి లేకోకుండా ఇవి ఒక వేసి ఏ లెవెల్కి వచ్చిన ఎన్ని రోజులు పెడతారు? ఒక బాగా మనం హైట్ వచ్చిన తర్వాత దుక్కిచ్చేస్తారు. దుక్కిచ్చేసుకుంటే మనకి భూమికి సారం పెరుగుతుంది సార్. ఉమ్, భూమిలో వానపాములు ఉంటాయి కదా సార్, ఉమ్. అవి బాగా ఉత్పత్తి అవుతాయి సార్. మనం రసాయన